తెరపై ఆమె కనిపిస్తే చాలు ప్రేక్షకుల గుండెల్లో దడ పుట్టేది. డైలాగ్ చెబితే థియేటర్ సైలెంట్గా మారిపోయేది. దాదాపు 7 దశాబ్దాల పాటు 700కు పైగా సినిమాల్లో నటించి పవర్ఫుల్ క్యారెక్టర్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. కానీ కెమెరా ముందు ఎంత పవర్ఫుల్గా కనిపించిందో కెమెరా వెనుక అన్ని విషాదాలతో నిండిపోయింది. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ని ప్రారంభించి ఊహించని ప్రమాదంతో హీరోయిన్ అవకాశాలు కోల్పోయి చివరికి కట్టుకున్న భర్తనే సొంత చెల్లెలకి అప్పగించుకోవాల్సి వచ్చింది. అయినా ఏమాత్రం కుంగిపోలేదు. మరింత బలంగా తిరిగి నిలబడింది. ఆమె లలితా పవార్. లలిత పవార్ అసలు పేరు అంబా లక్ష్మణరావు షగున్. కేవలం 9 ఏళ్ల వయసులోనే రాజా హరిశ్చంద్ర అనే మూకీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తన అందం, నటనతో లీడ్ హీరోయిన్గా అవకాశాలు అందుకొని స్టార్డమ్ వైపు దూసుకెళ్ళింది. అంతా హ్యాపీగా సాగుతున్న టైంలో 1942లో జంగే ఆజాదీ సినిమా షూటింగ్లో జరిగిన ఒక ప్రమాదం లలితా పవార్ జీవితాన్ని తలకిందులు చేసింది. ఒక సీన్లో యాక్టర్ భగవాన్ దాదా కొట్టిన చెంప దెబ్బ తప్పుగా తగలడంతో ఆమె ముఖంలోని నరం దెబ్బతిన్నది. దీనివల్ల ఆమెకు ముఖపక్షవాతం రావడమే కాకుండా ఒక కన్ను శాశ్వతంగా మెల్లబారింది. హీరోయిన్గా ఇండస్ట్రీని ఏలాలన్న ఆమె కలలన్నీ ఒక్క రాత్రిలో చెదిరిపోయాయి. 2 ఏళ్ల పాటు మంచానికే పరిమితం కావడంతో ఆమె కెరీర్ ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. ఆ గాయం నుంచి కోలుకునే లోపే లలితా పవార్కి మరో షాక్ తగిలింది. ఆమె భర్త నిర్మాత అయిన గణప్రతాప్ పవార్ లలిత సొంత చెల్లెలతోనే సంబంధం పెట్టుకున్నాడు. ఈ నమ్మక ద్రోహం ఆమెను మానసికంగా దెబ్బతీసింది. చివరికి భర్త లలితను వదిలేసి ఆమె చెల్లెల్నే పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత లలితా పవార్ నిర్మాత రాజ్ కుమార్ గుప్తాను పెళ్లి చేసుకొని మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈసారి నెగిటివ్ రోల్స్తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. దెబ్బతిన్న కన్ను, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్ విలన్ పాత్రలకు ప్రాణం పోసాయి. ముఖ్యంగా క్రూరమైన అత్త పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. దహేజ్, అనారి లాంటి చిత్రాల్లో ఆమె యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. అనారి సినిమాకు గాను ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకుంది. 1987లో వచ్చిన రామాయణ్ సీరియల్లో మంతర పాత్రలో ఆమె నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. తెరపై నెగిటివ్ రోల్స్ చేసిన ఆమె నటనకు ఎన్నో ప్రశంసలు, అవార్డులు దక్కాయి. 1961లో భారత ప్రభుత్వం ఆమెను ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఇండియన్ సినిమాలో పవర్ఫుల్ ఉమెన్ రోల్స్ ప్రస్తావన వస్తే లలితా పవార్ పేరు గుర్తుకు రాకుండా ఉండదు. లలిత గారు చివరి రోజుల్లో నోటి క్యాన్సర్తో పోరాడుతూ పూణేలో ఒంటరి జీవితం గడిపింది. 1998 ఫిబ్రవరి 24న కన్నుమూయగా ఈ విషయం 3 రోజుల తర్వాత బయటి ప్రపంచానికి తెలిసింది. ఇండస్ట్రీ కోసం జీవితాన్నే అంకితం చేసిన ఒక గొప్ప నటికి ఇలాంటి దుస్థితి వచ్చిందని చాలామంది కంటతడి పెట్టుకున్నారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, స్క్రీన్ మీద ఎంత కలర్ఫుల్గా కనిపించినా స్క్రీన్ వెనుక యాక్టర్ల జీవితాలు ఇలాగే ముగిసిపోతున్నాయి. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి ప్లీజ్.